హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. బ్రహ్మముడి సీరియల్ లేటెస్ట్ ప్రోమో ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకుందాం. ఇక కావ్య రాజ్ అయితే తన అక్క రేవతిని ఎలా అయినా ఇంటికి తీసుకురావాలని అయితే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఈలోపు అప్పు అను కళ్యాణ్ డాక్టర్ దగ్గరికి అయితే చెకప్కి వస్తారు. ఆ డాక్టర్ అయితే అప్పు అన్నీ బాగానే ఉన్నాయి, కావ్యకి ప్రాబ్లం అని చెప్పగానే కళ్యాణ్ అను అప్పు అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. 9 నెలలు తను గర్భసంచిలో తన బిడ్డను మోస్తే తల్లి ప్రాణానికే ప్రమాదం అని అయితే చెప్తారు. ఇక అప్పు అను కళ్యాణ్ ఏం చేయాలా అని ఆలోచిస్తారు. ఇంట్లో ఎలా చెప్పాలని భయపడుతూ ఉంటారు. ఇలా జరిగింది ఏందని చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. ఇది ఇంట్లో ఎలా చెప్పాలని ఇద్దరు ఆలోచిస్తూ ఉండగా ఇక రాజు అయితే కావ్య తల్లి కాపోతుందని తనకు అన్ని సేవలు చేస్తూ ఉంటాడు. ఇక పాలైతే పైకే తీసుకొని వెళ్తాడు. ఏంటండి అవి అంటే పాలని చెప్తుంది. ఇంకా కావ్య అయితే థ్యాంక్స్ అంటూ పాలైతే తీసుకొని తాగుతుంది. పాలు కొంచెం తాగగానే ఏంటండి ఇలా ఉన్నాయంటే నా బిడ్డని ఇలాగా ఎర్రగా నల్లగా బుర్రగా పుట్టాలని చెప్పేసి అయితే ఇందాక మీ అమ్మ కుంకుమ పువ్వు తెచ్చింది కదా, అది కొంచెం ఎక్కువ వేసాను అని అయితే చెప్తాడు. ఇక కావ్య అయితే చాలా సంతోషపడి మీకు పుట్టబోయేది ఆడపిల్లని మీకు ముందే తెలుసా అంటే అవును, నాకు ఆడపిల్లే కావాలి, మన ఇంటికి మహాలక్ష్మి రావాలని అయితే రాజు సరదాగా చెప్తాడు. ఇక సరదాగా మనకు ఆడపిల్లే పుడుతుంది, చాలా అదృష్టవంతురాలు, నా బంగారు కొండ అంటూ సరదాగా కావ్యని అయితే ఆట పట్టిస్తూ సరదాగా మాట్లాడుకుంటారు. ఇక రాహులను రుద్రాని అయితే నీకు ఎలాగో ఆస్తి రాలేదు, నీ బిడ్డకన్నా ఆస్తి అంతా రావాలి అని అయితే రుద్రాని చెప్తుంది. రాహుల్ నా బిడ్డకి ఎలా వస్తుందమ్మా, వాళ్ళకు కూడా పిల్లలు పుడుతున్నారు కదా అని అయితే చెప్తాడు. ఇక రుద్రాని అయితే ఇంకా పుట్టలేదు కదా, పుట్టకుండా ఉండటానికి నా దగ్గర చాలా ప్లాన్స్ ఉన్నాయి, ఎలాగైనా వాళ్ళకి పిల్లలు పుట్టకుండా నేను చేస్తాను అని అయితే రుద్రాని ప్లాన్స్ చేస్తూ ఉంటుంది. రాహుల్ దానికి ఓకే అని ఇద్దరు అయితే వాళ్ళకి పిల్లలు పుట్టకుండా ఎలా ఉండాలని అయితే ప్లాన్స్ చేస్తూ ఉంటారు. ఇక మరి రేపటి ఎపిసోడ్లో కళ్యాణను అప్పు ఇంటికి వచ్చి చెప్తారా, లేదా కావ్య రుద్రాన్ని చేసే ప్లాన్స్ నుంచి తన చెల్లెల్ని తనని ఎలా కాపాడుకుంటుందో, మళ్ళీ కావ్యకే ఈ ప్రాబ్లం వచ్చింది, కావ్య ఈ ప్రాబ్లం నుంచి ఎలా బయటపడి బిడ్డను కంటుందా, అప్పు తను ఇద్దరు పిల్లల్ని కానీ ఆ ఇంట్లో వారసులు ఇస్తారా లేదా అనేది రేపటి ఎపిసోడ్లో మిస్ అవ్వకుండా చూద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.